బంద్ పాటించేదానికి కారణం ఆర్టీసీ బస్ డిపో విషయంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని తీసుకున్న భూమి 5 ఎకరాల 39 గుంటలు 1994లో వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. 98లో అన్ని ఉద్యమాల తర్వాత 1998లో కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శిలాఫలకం వేయడం జరిగింది. అంతే తప్ప అసలు వాస్తవంగా అయితే అంటే ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలు ఒక బస్ డిపో ఏర్పాటు చేయడానికి 32 సంవత్సరాలు అవసరమా? అసలు అవసరమని వచ్చారా, ఆస్తులు పెంచుకోవడానికి వచ్చారా? ప్రజలకు అదే అనుమానం ఉంది. మరి ఎందుకు అట్లా వేసుకున్న భూములు మంది చేసుకున్నాలని చేసే బదులు కడతామనే ఉద్దేశం సదుద్దేశం ఉంటేనే చేయించేది ఉండే. ఇప్పుడు ప్రతి పౌరుడి దగ్గర ప్రతి కుటుంబం నుంచి 5-5 రూపాయలు వసూలు చేసి అందరి కష్టార్జితంతో తీసుకున్న భూమిని ఇన్నేళ్ళు అట్లనే వేస్ట్గా ఉంచి దాని చెత్త చెదారం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో అది చూడలేక హైకోర్టులో కేసు కూడా వేసినాం. కేసు వేయడంతో పాటు న్యాయస్థానాల మీద నమ్మకంతో ప్రజా ఉద్యమం కూడా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు బంద్ పిలుపువ్వడం జరిగింది. ఈ బంద్లు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా షాపులు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మాతో సహకరించారు. దానికి చాలా కృతజ్ఞతలు. 94లో ఈ బస్ డిపో నిర్మాణం కోసం ప్రతి గ్రామంలో రేషన్ కార్డు మీద 5 రూపాయల చొప్పున వసూలు చేసి ఈ ఆర్టీసీ డిపో కోసం భూమి కొనియడం జరిగింది. ఈ భూమి కొనిచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు అయినా కానీ దాన్ని భూమి మీద ఎటువంటి ఆర్టీసీ డిపో నిర్మాణం చేపట్టకపోగా 88లో మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున 98లో ఉద్యమ కార్యక్రమం చేపట్టాము. 4 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేయడం జరిగింది. దానికి నిరసనగానే 4 రోజులు నిరాహారదీక్ష చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి కేసీఆర్ గారు, మురళీ శివప్రసాద్ గారు మరియు మానవ వెంకటేశ్వరరావు గారు ఇలా హామీ ఇచ్చి దీన్ని వెంటనే చేపడతామని చెప్పి అప్పుడు దానికి తిరుగుల ప్రారీ కూడా నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాని వల్ల బస్ డిపోగా నిర్మించలేదు. ఇప్పటికైనా కానీ 32 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ బస్ డిపో నిర్మించలేదు. కాబట్టి మేము దయచేసి గవర్నమెంట్ని కోరేది ఏమిటంటే ఇకనైనా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మా నిధుల మీద అది చేయలేదు. ఇప్పుడైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ దయచేసి ఇప్పుడు రవాణా పెరిగింది. ఉమ్మడి బ్రిడ్జు కావడం వలన ఇటు మనకు మహారాష్ట్ర, నిర్మల్, ఆదిలాబాదు ఇటు అన్ని రకాల సౌకర్యం పెరిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క బస్ డిపో నిర్మాణం చేకూరిస్తే అందరికీ బిజినెస్దారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ అందరికీ సహకారమవుతుందని మా యొక్క విన్నపం. ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు బస్ డిపో గురించి బంద్ ప్రకటించగానే వారి సొంత పనులు ఉన్నట్టుగా షాపులు బంద్ చేసుకొని మా అందరికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు. దయచేసి ప్రభుత్వానికి కోరడం ఏమిటంటే 30 సంవత్సరాల నుండి కలగంటున్నటువంటి మా యొక్క కళ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోయినాయి. వాళ్ళ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళినాం. అది ఈ ప్రజల డబ్బుతో తీసుకున్నటువంటి భూమిని ప్రజలకన్నా ఇచ్చేయండి, లేదా ప్రజలకు ఇచ్చిన భూమిని మీరు సద్వినియోగం చేసుకోండి. బస్ డిపో నిర్మించండి లేదా వదిలేయండి. దానికోసం మా ప్రయత్నము. దయచేసి ప్రభుత్వం కోరడం ఒకటే, ఈ 30 సంవత్సరాల కళని మనం నెరవేర్చని చెప్పి కోరుచున్నాం. బస్ డిపోని నిర్మించాలని కోరుచున్నాం. ఏదైతే తలపెట్టిందో ఈ బంధు తలపెట్టినందుకు ఆ తలపెట్టిన వారికి మొదట వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది చాలా రోజుల ఆకాంక్ష, ప్రజల యొక్క ఆకాంక్ష. ఆనాడు ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు ఇక్కడ బస్ డిపో నిర్మిస్తామని చెప్తే ప్రజలు చాలా ఉత్సాహంగా పైసలు ఇచ్చిన మాట వాస్తవం, భూమి కొనిచ్చిన మాట వాస్తవం. కానీ ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా అది మరుగున పడిచి మీరు అనేకసార్లు దీనికి మీడియా మిత్రులు కూడా వచ్చి దీంట్లో అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఈ బస్ డిపో అని నిర్మిస్తలేరు, నిర్మాణంగా ఉంది అని రకరకాలుగా చేసినప్పటికి కూడా ఇప్పటికీ చలనం లేదు. కాబట్టి ఈ చలనం అనేది ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు ఇట్లనే మీరు బస్ డిపో నిర్మించకపోతే రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు, ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళు ఏదైతే కమిటీ పిలిపిస్తుందో ఆ కమిటీ పిలుపుకు అనుకూలంగా మేము కూడా సహకరిస్తాం, మీ ముందుంటామని చెప్పేసి కోరుతూ వెంటనే ప్రభుత్వం ఏదైతే బస్ డిపో ఉందో ఆ బస్ డిపో నిర్మించాలని చెప్పేసి ఇప్పటికైనా నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ బస్ డిపో నిర్మించకపోతే
ఆటల స్థలంకో లేకుంటే ఇంకా రకరకాల స్థలాలకు గ్రామానికి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి లేదా మీరు వెంటనే బస్ డిపో నిర్మించాలని కోరుతున్నాం. 2 మండలాలు కూడా ఆశతో ఉన్నాయి. అంతకుముందు రవాణా లేదన్నారు, ఇప్పుడు రవాణా పెరిగిపోయింది, బ్రిడ్జ్ అయింది. ఆ బ్రిడ్జి నుంచి నిర్మల్, ఆదిలాబాద్ అటుపోతున్నాయి. కాబట్టి ఎవరైనా కానీ హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా మా వాళ్ళు చాలామంది హైదరాబాద్ పోతే 10 గంటలు అయితే అయిపోయాయి. ఆ నందిపేటనే అది నిజామాబాద్లో ఉండాలి, తెల్లందాకా చలి పెట్టినా ఆనవడ్డ గడుపు ఉపాసం ఉండి అక్కడనే ఉండాలి. కాబట్టి ఆ సౌకర్యం బస్ డిపో నిర్మిస్తే మాకు హైదరాబాద్ నుంచి కూడా బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే బస్సు డిపో నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా